భీముడు అర్జునుడి ప్రతిజ్ఞలు వినగానే సభలోని వారందరూ ఆశ్చర్యపోయి కొందరు భయంతో కొందరు మౌనంగా కూర్చున్నారు. ఆ తర్వాత సహదేవుడు తన విశాలమైన బాహువులని పైకెత్తి కోపంతో కళ్ళెర్రజేసి పాములా బుసకొడుతూ శకునితో ఇలా అన్నాడు: మూర్ఖుడా, గాంధార వంశాన్ని కిందకి దిగజారుస్తున్నావు. నీవు వేసింది పాచికలు కాదు, ధర్మరాజు గారి మీద తీవ్రమైన బాణాలు. వాటికి తొందరలోనే నా అస్త్రశస్త్రాలతో సమాధానమిస్తాను. యుద్ధానికి నీ అంతట నువ్వే ముందుకొచ్చావు. రాబోవు అత్యంత దారుణ కురుక్షేత్ర సంగ్రామంలో నీ నెత్తురు నేనే కళ్ళతో చూస్తాను. భీమసేనుడు నిన్ను నీ పరివారాన్ని సహదేవుడు చంపుతాడు అన్నాడు. ఆ మాటను నిజం చేస్తాను. ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసుకో అన్నాడు. వెంటనే నకులుడు లేచి దుర్యోధనుడు మెచ్చుకుంటాడని నిండు సభలో ద్రౌపదిని అవమానించారు. నా అన్నదమ్ముల ప్రతిజ్ఞలు తప్పించడానికి ఏ ఒక్కరు అడ్డొచ్చినా వాళ్ళని నేను చంపుతాను. చావుని కోరుకుంటున్న రాజులందరినీ చంపుతాను. ఈ భూమి మీద ఇక ధృతరాష్ట్రుడి కొడుకులు ఒక్కరు కూడా మిగలకుండా చేస్తాను అని ఆ నరశ్రేష్ఠులైన పాండవులు ప్రతిజ్ఞలు చేసి పెద్దలకి నమస్కరించి అరణ్యవాసం కోసం అడవులలోకి వెళ్లిపోయారు.